ఈ సృష్టిలో ఎవ్వరూ తప్పించుకోలేని ఒక దృష్టి ఉంది. అది శనిదేవుని దృష్టిగ్రహాలలో అత్యంత కఠినుడు, అత్యంత శక్తివంతుడు. అయితే ఆ శనిదేవుడినే భయపెట్టిన ఒక మహాశక్తి ఉంది. ఆయన పేరు వాయుపుత్రుడు హనుమంతుడు. ఒకానొక సమయంలో శనిదేవుడు తన ప్రభావం ముల్లోకాలపై ఉందని గర్వపడతాడు. దేవతలు, మునులు, మానవులు ఎవరైనా తన దృష్టికి గురికాక తప్పదని నమ్ముతాడు. ఆ క్రమంలో హనుమంతుడి శక్తిని పరీక్షించడానికి ఆయన ఉన్న చోటికి వస్తాడు. ఓ ఆంజనేయ, నీ సమయం ముగిసింది. నీ జాతకంలో నా ప్రభావం మొదలైంది. ఇప్పుడు నేను నీ శరీరంలోకి ప్రవేశించి నిన్ను 7.5 ఏళ్లపాటు పీడిస్తాను. సిద్ధంగా ఉండు అని అన్నాడు. హనుమంతుడు ప్రశాంతంగా సరేనా, తలమీద కూర్చో అని అన్నాడు. శనిదేవుడు తన తలపై కూర్చోగానే హనుమంతుడు తన రూపం కంటే పెద్దవైన భారీ పర్వతాలను ఒక్కొక్కటిగా తెచ్చి తన తలపై ఉంచుకోవడం ప్రారంభిస్తాడు. హనుమంతుడికి ఆ బరువు ఏమీ అనిపించదు, ఎందుకంటే ఆయన అపార బలశాలి. కాని ఆ కొండల మధ్య శనిదేవుడు నలిగిపోయాడు. బాధ తట్టుకోలేక శనిదేవుడు క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అతన్ని విడిచిపెట్టి ఒక షరతు విధిస్తాడు. నన్ను మాత్రమే కాదు, ఎవరైతే నన్ను భక్తితో పూజిస్తారో, ఎవరైతే రామనామాన్ని స్మరిస్తారో వారిని కూడా నువ్వు ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. శనిదేవుడు దానికి అంగీకరించి వరమిచ్చాడు. అందుకే శనివారాలలో హనుమంతుడిని పూజిస్తే శని దోషాలు తగ్గుతాయని నమ్మకం ఉంది. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో జై హనుమాన్ అని టైప్ చేయండి.